నమస్తేనండి. అందరూ ఎలా ఉన్నారు? మేషరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా ఒక విషయం? 30వ తారీఖు మార్చి 30వ తారీఖున మనకు షష్ఠగ్రహ కూటమి జరుగుతుంది. ఆ షష్ఠగ్రహ కూటంలో ఈ యొక్క శనీశ్వరుడు మీనరాశిలోకెళ్ళిపోతున్నాడు. అప్పుడు మేషరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. అది 7.5 సంవత్సరాల కాలం పాటు మీ యందు ఉంటుంది. అంటే ఎవరైనా కూడా ఏ ఒక్క మనిషికైనా కూడా శని అనగానే అమ్మో అంటారు. భగవంతుడేనండి. భగవంతుడే శని అంటగానే పక్కకు దాక్కుంటాడు. పరమశివుడు సైతం బురదలో దాక్కున్నాడట. వెంకటేశ్వర స్వామి దొండకాయలో దాక్కున్నాడట శని ప్రభావంతోని. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని చేసినా భగవంతుడికి చేస్తాం. కానీ శనిని మనం అనుగ్రహం పొందాలంటే మన జాతకరీత్యా మేషరాశి వారికి ఏలినాటి శని 7.5 సంవత్సరాల నుండి మనం బయటపడాలంటే శని హోమం జరిపించుకోవాలి. ఇప్పుడు గనక మిస్ అయితే మళ్ళీ 30 సంవత్సరాల దాకా అనుగ్రహం లేదు. శని ద్వారాలు తెరుచుకొని ఉన్నాడు. రండి తప్పకుండా. ఆ శని ద్వారాలు తెలుసుకున్నప్పుడు మనం శని అభ్యర్థన తీసుకోవాలి. మనం